హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు పద్మప్రియ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే ఎంతో ఈజీగా చాలా చక్కగా వాకిట్లో కనిపించే ముగ్గుతో అయితే నేను మీ ముందుకైతే వచ్చాను ఫ్రెండ్స్. ఈ ముగ్గు వచ్చేసి 7 చుక్కలు, ఎదురు చుక్క ఒకటి చివరికి. ఇలా మనం చుక్కలు పెట్టుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఒక చుక్క దగ్గర నుంచి ఒక చుక్కకు ఇలా రౌండ్గా గీసుకుంటూ ఇంకో 2 చుక్కల నుంచి గ్యాప్ ఇచ్చి మూడో చుక్కకి కూడా ఇలా రౌండ్గా అనుకుంటూ ఫస్ట్ ఎలా అయితే గీసామో అలానే ఈజీగా గీసుకోవాలి ఫ్రెండ్స్. ముందుగా మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. అలాగే వీడియోని అయితే ఫస్ట్ నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మనకి ముగ్గులు ఏమాత్రం రాని వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు ఈ ముగ్గు అయితే 7 చుక్కల ముగ్గు అంటేనే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం అండి. ఈ 7 చుక్కల ముగ్గునైతే ఎంతో చక్కగా అయితే నేను వేస్తున్నాను. ఇలాంటి ముగ్గు శుక్ర మంగళవారాలలో వేసుకుంటే చాలా బాగుంటుంది. చుట్టూరా ఇలా గీసుకున్నాక మధ్యలోనైతే వీడియోలో చూపిస్తున్న విధంగా ఇట్లా లీఫుల్లాగా అయితే గీసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా గీసుకోవడం వల్ల మరింత మంచిగానైతే కనిపిస్తుంది. ఇప్పుడైతే ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఈ ముగ్గు చుట్టూ రౌండ్గా మనము ఇలా గీసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా గీసుకోవడం వల్ల చాలా చాలా బాగా ఉంటుంది. వాకిట్లో నిండుగా చాలా కలగా కనిపించాలంటే ఇలా మనము చుట్టూరా గీసుకొని దీనిపైన కొంచెం డిజైన్ అయితే గీసుకుందాము. చూడండి, ఇలా మనం ఒకదాని తర్వాత ఒకటి ఇలా గీసుకుంటూ వెళ్ళామంటే మనకు ఈజీగా ముగ్గు అయితే రెడీ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక్కడ చివర్లనైతే చిన్న చిన్న గీతల్లాగా సన్నగా ఇలా అయితే గీసుకుంటున్నాను. ప్రతి దాంట్లో ఇలా గీసుకోవడం వల్ల మనకి మరింత మంచిగానైతే కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఎప్పుడైనా ముగ్గులు వేసేటప్పుడు వాటికి ఏడనైనా మనకు ఖాళీగా అనిపించిందంటే ఇట్లా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా గీసుకొని దాంట్లో ముగ్గు పిండితోటే కలర్ లాగా ఇలా వేసుకుంటే కొంచెం వెరైటీగా కూడా కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇక్కడ ఈ రెండింటి మధ్యలో ఇక్కడ లీఫ్ లాగా ఇట్లా గీసుకున్నాం కదా, ఇక్కడ రౌండ్గా వచ్చింది కదా వంపుగా, ఇక్కడైతే నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్నగా ఇట్లా ఫ్లవర్ లాగా అయితే గీసుకుంటున్నాను. ఇదే విధముగా మనము 4 వైపులా వేసుకున్నామంటే చాలా చక్కగా నిండుగా కనిపిస్తుంది. చూస్తున్నారు కదా, ఎంతో ఈజీగా సింపుల్గా అయిపోతుంది ఫ్రెండ్స్. ఇలా గీసుకున్న తర్వాత వీటిపైన అయితే నేను చిన్నగా చుక్కల్లాగా అయితే పెడుతున్నాను. ఈ చుక్కలను అయితే కొంచెం వేలుతో ఇలా స్ప్రెడ్ లాగా చేసామంటే మరింత మంచిగానైతే కనిపిస్తుంది. ఇదే విధముగా ఈ 3 వైపులా కూడా సేమ్ ఇదే విధంగా గీస్తాను. చూడండి, ఇలా మనం ముగ్గులు వేస్తున్నప్పుడు ఈ 7 చుక్కల ముగ్గు లక్ష్మీదేవికి ఇష్టమని అన్నాం కదా, చాలామంది అయితే అంటారు. ఇప్పుడు ఈ లోటస్ లాగా కూడా కొంచెం ఫ్లవర్ లాగా కూడా గీసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇలా గీసుకోవడం వల్ల ఇంకా కూడా కొంచెం వెరైటీగా తిప్పుడు ముగ్గులో కూడా కొంచెం ఇలా డిజైన్ లాగా వేసుకుంటే మరింత మంచిగా కూడా కనిపిస్తూ ఉంటుంది. తిప్పుడు ముగ్గులో కూడా కొంచెం ఏదో ఒక డిజైన్ లాగా మనం అలంకరించుకుంటే చాలా చాలా బాగుంటాయి. ఒక్కొక్క ముగ్గుకు ఒక్కొక్క తీరుగా అయితే గీసుకోవాలి ఫ్రెండ్స్. ఈ ముగ్గు అయితే మొత్తం మీద ఇలా కంప్లీట్ అయితే అవుతుంది. దీంతో ఇలాంటి మంచి మంచి ముగ్గులు మన ఛానల్లో ఎన్నో ఉన్నాయి. కావాలంటే ఒక్కసారి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి. ఈ ముగ్గు మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే కనుక మరిన్ని ముగ్గుల కోసం ముందుగా మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్ అండి మరి.